హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలసీ 2026 సంబంధించి స్లాట్ బుకింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉంటుందని అయితే మీకు ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లాస్ట్ అయితే చూడండి. అలాగే మీరు గట్రా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి. స్లాట్ బుకింగ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కావాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అన్ని టీజీ పాలసీ హాల్ టికెట్లో అయితే ఉంటుందో ఆ యొక్క హాల్ టికెట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకైతే కావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అయితే డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమాకండి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క పాలసీ అప్లికేషన్ ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లికేషన్ నెంబర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ నెంబర్స్ అయితే మీరైతే అక్కడైతే మెన్షన్ అయితే చేయాలి. మీ యొక్క క్యాస్ట్కి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఫీ అనేది ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు వచ్చేసి ఇక్కడ 300 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అయితే 300 అయితే మీరైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ పేమెంట్ వచ్చేసి 600 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క 600 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ అనేది మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈ యొక్క పేమెంట్ అయితే చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అనేది మీరు ప్రాసెసింగ్ ఫీ ఏదైతే చేస్తారో ఆ యొక్క ప్రాసెసింగ్ ఫీ చేసేటప్పుడు అయితే ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఫీ అనేది పే చేసి మీరు నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే అండి.